అప్రమత్తం చేస్తున్నా ఆ పరిస్థితి రానిరని చెప్పి నేను మా వాళ్ళని కోరుతున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి ద్వారా ఇస్తూనే ఆర్టీసీలు కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా. లేకపోతే డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రాబోయే రోజుల్లో పార్సల్ సర్వీస్ని కానీ ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్లన్నింటిలో కానీ కమర్షియలైజ్ చేసుకుంటే ఎక్కువ రెంట్లు వస్తాయి. అలాంటి యాక్టివిటీస్ చేయడం కానీ ఓనర్స్ ఆర్టీసీ ఉంటారు, కానీ ఆదాయం వచ్చే మార్గాలు కూడా చూస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో నాకు ఒక కల ఉంది, ఒక ఆశయం ఉంది. ఇప్పటి నుంచి ఏ బస్సు కొన్నా ఎలక్ట్రికల్ వెహికల్సే బస్సులే కొంటాం. ఆ బస్సులు కూడా ఏసీ బస్సులే కొంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రోజున ఈ బస్సులన్నీ ఏసీ బస్సులుగా మారితే దర్జాగా మా ఆడబిడ్డలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఎక్కడికి కావాలన్నా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ఆటో డ్రైవర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ కష్టాలు కూడా ఉంటే నేను అన్ని ఆలోచిస్తున్నా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. నేను గాని జనసేన గాని బీజేపీ గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచన తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలకు చేశాం. డాక్రా రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ కార్యక్రమం తీసుకొచ్చాం. ఆడబిడ్డల ఆత్మ గౌరవం పెరగడానికి మరుగుదొడ్ల నిర్మాణం పెట్టాం. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొచ్చాం. బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం. ఆ రోజు నేను చేసిన కార్యక్రమాల తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డాక్రాలో మెప్మాలో ఎంఎస్ఎంఈలకు